వారు ఇంట్లోనే, బయటికి వెళ్లిన వారు బంధువుల ఇంటికి. వర్షం వస్తే శివారు కాలనీల ప్రజల పరిస్థితి ఇది. ప్రజలకు ఉపయోగపడని అభివృద్ధి పనులు ఎవరి కోసం? కాంట్రాక్టుల కోసమా? కమిషన్లకు కక్కుర్తి పడే వారి కోసమా? నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులైన స్పందించి శివారు ప్రాంత కాలనీలకు రోడ్లు, కాలువల సమస్యను పరిష్కరించాలి. నగరపాలక సంస్థ పరిధిలోని పలు శివారు ప్రాంతాల కాలనీల ప్రజలు వర్షం వచ్చిన ప్రతిరోజు బయటికి వెళ్లిన వారు బంధువులు ఇంటికి వెళ్లాల్సి వస్తుందని, ఇంట్లో ఉన్నవారు ఇంటికే పరిమితం కావాల్సి వస్తుందని, విద్యార్థులు స్కూలుకు వెళ్లడం కూడా మానేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివిధ కాలనీల అసోసియేషన్ల ప్రతినిధులు డి సుకుమారు, జి వాసుదేవరెడ్డి, కె వెంకట నర్సు, ఈ శివశంకర్ రెడ్డి, పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, ఎస్ రమణగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం రిచ్మండ్ కాలనీ, గీతాంజలి నగర్, సురేష్ హోమ్స్, సన్ రైజ్ హోమ్స్, పార్థసారథి నగర్లకు వెళ్లే ప్రధాన రోడ్లలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిలయన్స్ గోడౌన్ దగ్గర నుండి 100 అడుగుల విస్తీర్ణంలో 1.5 కిలోమీటర్ల మేర ఖరీదైన రోడ్లను నగరపాలక సంస్థకు అప్పజెప్పి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు పక్కా రోడ్డు వేయలేదని విమర్శించారు. దాదాపు ₹1 కోటి కాలువలు నిర్మించి మధ్యలో నిలిపివేశారన్నారు. 20 లక్షలతో 100 అడుగుల రోడ్డును మరమ్మతు చేస్తే 6 నెలలు తిరగకముందే వేసిన మట్టి కనిపించకుండా పోయిందన్నారు. వర్షం వచ్చిన ప్రతిసారి ఇంట్లో నుండి బయటికి వెళ్లే పరిస్థితి లేదని, ఒకవేళ వెళ్తే ప్రమాదాలు జరిగి ఆస్పత్రుల పాలు కావాల్సి వస్తుందన్నారు. దాదాపు ₹1 కోటి ఖర్చుతో స్థానిక ప్రజలకు ఉపయోగపడని భారీ మురికి కాలువ ఎవరి కోసం నిర్మించారన్నారు. కాంట్రాక్టుల కోసమా? కమిషన్లకు కక్కుర్తి పడే వారి కోసమా అని ప్రశ్నించారు. నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు, నగరపాలక సంస్థ కమిషనర్ శివారు ప్రాంత రోడ్లు, కాలువల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రజలకు ఉపయోగపడని అభివృద్ధి పనులపై విచారణ జరిపి చర్య తీసుకోమని, ప్రజాధనాన్ని కాపాడాలని కోరారు. ఈ ప్రతినిధి బృందంలో ఎన్ పీటర్, సివి వర్మ, కె సూరిబాబు, ఎం రాఘవేంద్ర, బి శర్మాయి, సురేష్, సుబ్బారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కె వెంకట నర్సు, గీతాంజలి కాలనీ అవేన్స్లో ఉంటున్నాను. స్థిరంగా 5 సంవత్సరాల నుంచి ఉన్నాము. 5 సంవత్సరాల నుంచి ఇదే బాధ. వర్షం వచ్చిందంటే ఒక విధంగా బయటికి రావడానికి లేకుండా అయిపోయింది. హౌస్ రెంట్ కడుతున్నాం, ట్యాక్స్ కడుతున్నాం, వాటర్ ట్యాక్స్ కడుతున్నాం, అన్నీ కడుతున్నాం. కానీ మాకు ఏదో రోడ్ ఏమి ఇచ్చారో నామకవర్తి ఒక మట్టి తగ్గిపోయారు, డబ్బులలో వేస్ట్ తినేసారు. కానీ పబ్లిక్ మాత్రం ఉపయోగం లేకుండా అయింది. కాలువ కూడా తీశారు, డ్రైనేజీ కాలువ, దానికి కోట్ల డబ్బులు ఖర్చు పెట్టారు. కానీ దాన్ని కంప్లీట్ చేయలేదు. అది దోమలు, విపరీతమైన దోమలు, పిల్లలు డెంగీ అనేది చాలా బాధపడుతున్నాము. పండి విలాస్ కాలనీ సెక్రటరీగా, వెల్ఫేర్ అసిస్టెంట్ సెక్రటరీ. నా పేరు డి సుకుమార్. ఈ యొక్క మాకు ఈ రేడియో స్టేషన్ ఆపోజిట్ రిలయన్స్ పక్క నుంచి 100 అడుగుల అప్రోచింగ్ రోడ్ ఇది. దాదాపు ఇది వెంకన్నబాయి దగ్గర కలుస్తుందని మాకు మాస్టర్ ప్లాన్లో చెప్పారు. ఈ రోడ్డు 2017 నుంచి వేస్తున్నారు. ఏ శబ్దంతా నాశనకంగా వేస్తున్నారు. బిల్లులు మాత్రం లక్షలుగా వేసుకొని ప్రజాధనాన్ని లూటు చేస్తున్నారు. మేము ఎన్నిసార్లు రిప్రజెంట్ చేసినా వాళ్ళ ఆన్సర్ ఏంటంటే చేస్తున్నాం, వేస్తాం. ఇంకా గట్టిగా మొరబెట్టుకుంటే వస్తారు, ఉట్టి మళ్ళీ మనుదల్లి వెళ్ళిపోతారు. ఎండాకాలం అయితే దుమ్ము, వర్షాకాలం అయితే గుట్టలమయం. వర్షాకాలం అయితే పూర్తి దుర్భరంగా ఉంది మా పరిస్థితి. 5 కాలనీల పరిస్థితి: రిచ్మండ్ కాలనీ, సన్ రైజ్ కాలనీ, పార్థసారథి కాలనీ, తర్వాత మరి గీతాంజలి కాలనీ, తర్వాత మరి సూర్యవంశం. ఈ 5 కాలనీ వాళ్ళు బయటికి రావాలంటే మెయిన్ ప్రధాన రహదారి ఇదే. దానికి తోడు ఎన్నిసార్లు మేము కాలనీ వాసం చెప్పుకున్నా చాలా మా ఇబ్బందులు మొర ఆలకించేవాళ్ళు. అందుకే ఈరోజు మీడియా ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం అలాగే పక్కన డ్రైన్ కాలువ వెళ్ళింది. ఆ డ్రైన్ కాలువ కూడా రిచ్మండ్ కాలనీ వరకే తీసుకెళ్లి అసంపూర్తిగా ముగించారు. అక్కడ వాటర్ అంతా స్టోరేజ్ కాలనీ మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మూడో విషయానికి వస్తే పక్కన లారీలకు ఓనర్స్కు అది స్టాండ్ ఇచ్చారు, వాళ్ళకు లారీలను నిలబెట్టుకోవడానికి. ఆ లారీల వల్ల జనవాసాల మధ్య లారీలకు ఆ విధమైన ల్యాండింగ్ ఇవ్వకూడదని చెప్పి కూడా మేము మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. దయచేసి వాళ్ళ లీజును రద్దు చేసి వెంటనే కాలనీ ఊరి చివరికి ఎక్కడన్నా అవి తరలించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. నా పేరు శివశంకర్ రెడ్డి. నేను సన్ రైజ్ హోమ్స్లో ఉంటాను. 2017 నుంచి నేను ఇక్కడ ఫ్యామిలీతో ఉంటున్నాను. ఈ రోడ్డు వచ్చేసి 100 ఫీట్ రోడ్ అని మాకు అప్పుడు అప్రోడ్లో చూపించారు. 100 ఫీట్ రోడ్ అని అప్రోడ్లో 100 ఫీట్ రోడ్డు వేస్తారు అని చెప్పి చెప్పినారు. కానీ ఇంతవరకు అమలు జరగలేదు. ఈ రోడ్లో మామూలుగా ఎండాకాలం అయితే వాకింగ్ చేయడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. వెహికల్ వెళ్తే ఆ వెహికల్ అమ్మటి వెళ్తే దుమ్ముకు లేని రోగాలు వస్తున్నాయి. తర్వాత ఈ యొక్క స్ట్రీట్ లైట్లు కూడా సరిగ్గా సక్రమంగా లేవు. తర్వాత వర్షాకాలం వచ్చిందంటే అందరూ జెంట్స్ ఎక్కడైతే జాబ్స్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ లేడీస్ పిల్లలను స్కూల్కి తీసుకెళ్ళాలంటే ఈ వాటర్లో, ఈ గుంతలో ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. నీళ్ళు నిలబడి పిల్లలు కింద పడిపోతున్నారు. వాళ్ళకి
పోవడానికి కూడా భయపడుతున్నారు పిల్లలు స్కూల్ తీసుకురావడానికి తీసుకుపోవడానికి. కర్నూలు ముఖద్వారంలో శివారు కాలనీలు మొత్తము కూడా ప్రజలు నరకం అనుభవిస్తూ ఉన్నారు. ఇండ్ల పన్నులు కడుతున్నారు, అన్ని రకాల పన్నులు కడుతున్న ఆ కాలనీలకు మాత్రం రోడ్లు వేయడం లేదు. ఇక్కడ రేడియో స్టేషన్ సమీపంలో 100 అడుగుల రోడ్డు అండి. ఇది కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని రోడ్డుకు వదిలిపెట్టినారు. మొత్తం ఈ కాలనీ ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు 100 అడుగుల రోడ్డును పక్కా రోడ్డు వేయమని 2 సంవత్సరాల నుంచి అడుగుతుంటే మెటల్ రోడ్డు వేశారు, శిథిలమైపోయింది. మళ్ళా సంవత్సరం తర్వాత మళ్ళీ 20 లక్షలు పెట్టి గ్రావెల్ వేశారు, మొత్తం గాలి కొట్టుకుపోయింది. ఇక వర్షం వస్తే ఇంట్లో వాళ్ళు ఇంట్లోనే ఉండాలా, బయట వాళ్ళు బయటనే బంధువుల ఇంటికి పోవాలా. చాలా అన్యాయంగా తయారైంది మొత్తం ఈ రోడ్డు. అట్లాగే పక్కన డ్రైనేజ్ కాలువ కట్టారు, ఎందుకు కట్టారో తెలియదు. దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి నా అంత లోతు పెద్ద కాలువ కట్టి వదిలేశారు. గతంలో అధికారులు, అధికార పార్టీ నాయకులు, పాలకులు అందరూ కలిసి కాంట్రాక్టర్ల లాభాల కొరకు కాలువలు కట్టారు, రోడ్లు వేశారు, రోడ్ల పైన రోడ్లు వేశారు, రోడ్ల పక్కన రోడ్లు వేశారు. కానీ అవసరం ఉన్న చోట మాత్రం రోడ్లు వేయడం లేదు, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వమైనా స్పందించి గతంలో అవసరం లేని అభివృద్ధి పనులపైన కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగిన విచారణ జరిపించి ప్రజాధనాన్ని కాపాడాలి. అట్లాగే ప్రజలు ఇళ్లకు పోయేందుకు కనీసం రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పి ప్రస్తుత పాలకులను, ప్రభుత్వాన్ని నేను పట్టణ పౌర సంక్షేమ సంఘంగా డిమాండ్ చేస్తాను.